మీ అమ్మగారు లేదా అమ్మమ్మ గారు రోజంతా పనిచేయడం వల్ల పాదాలు లేదా మోకాళ్ళ వాపు వల్ల బాధపడుతున్నారా? ఇది కేవలం వృద్ధాప్యం వల్లనే కాదు, వారి శరీరం ఒక ముఖ్యమైన సంకేతాన్ని పంపుతోంది. మహిళలు వృద్ధాప్యానంతరం, ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత హార్మోన్స్ మార్పు వల్ల పాదాలు, మోకాళ్ళలో ద్రవం నిల్వ ఉండవచ్చు. వృద్ధుల్లో సుమారు 20% మంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. మరియు పురుషులకు ముఖ్యంగా హృదయము, కిడ్నీ లేదా కాలేయ సమస్యలు ఉన్నట్టయితే ఎక్కువగా ప్రభావితం అవుతారు. ఈ వాపు నొప్పి కలిగించవచ్చు, నడక లేదా నిలబడటం అసౌకర్యంగా మారవచ్చు. భారతదేశంలో పని సమయంలో ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువ ఉప్పు తినటం లేదా ఎండలో ప్రయాణించడం ఈ వాపుని పెంచవచ్చు. చిన్న చిన్న జీవనశైలి మార్పులు, కూర్చున్న తర్వాత కాళ్ళని ఎత్తి ఉంచడం, ఈవినింగ్ వాక్, ఎక్కువగా ఉప్పు ఉండే ఆహారాన్ని తగ్గించడం మరియు నీరు తాగటం ఉపయోగకరం. సో సందేశం ఏంటంటే, పాదాల వాపు కేవలం అసౌకర్యం మాత్రమే కాదు, ఇది ముందస్తు హెచ్చరిక కావచ్చు. నొప్పి, కొనసాగుతున్న వాపు లేదా శ్వాస తీసుకోవడంలో సమస్యలు కనుక ఉన్నట్టయితే మీ డాక్టర్ని వెంటనే సంప్రదించండి.